హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ ప్రసాద్ స్మార్టీ. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ జమ్మలమడుగు. సో ఈరోజు వచ్చేసి నేను ఒక చిన్న టాపిక్ అయితే మీ ముందుకు తీసుకురాగలను. సో ఆ టాపిక్ ఏంటంటే, సో చాలా మంది అడుగుతూ ఉన్నారు. సో అయితే చెప్తాను నేను. సో ఒకటి వచ్చేసి యూట్యూబ్ ఎలా స్టార్ట్ చేయాలి, సో మనకు యూట్యూబ్ కావాల్సిన ఎక్విప్మెంట్ ఏంటి, సో పర్ మంత్ మనం డబ్బులు ఎలా సంపాదించగలం యూట్యూబ్లో అనేది ఈరోజు టాపిక్. సో దీని గురించి స్టెప్ బై స్టెప్ మీకు చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వచ్చేసి ఈమెయిల్. ఫస్ట్ యూట్యూబ్ ఎలా స్టార్ట్ చేయాలి దానికి మనకు ఫస్ట్ పాయింట్ వచ్చేసి ప్రతి ఒక్కరికి ఒక ఈమెయిల్ ఐడి ఉంటే చాలు. లాగిన్ కాసి యూట్యూబ్ స్టార్ట్ చేసుకోవచ్చు. సో స్టార్ట్ చేసుకున్నాక తమ్నెయిల్ ఎలా తయారు చేయాలి అనేది మనకు ఒక యాప్ ఉంటుంది. సో యాప్లో మనం తమ్నెయిల్ తయారు చేసుకొని యూట్యూబ్ వీడియోలు చేసుకోవచ్చు. సో మనకు రెండో పాయింట్ ఏంది వచ్చేసి ఏంటి, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు యూట్యూబ్ కావాల్సిన వాళ్ళకు ఎక్విప్మెంట్లు అయితే అవసరం, అంతే పరికరాలు అవసరము. సో అవి ఏంటంటే మనకు సో యూట్యూబ్కు చాలా మంది రకాలు ఉంటారు యూట్యూబ్లో. సో మోటో బ్లాగింగ్ చేసేటోళ్ళు, సో అంతేకాకుండా ట్రావెలింగ్ వాళ్ళు, సో అంతేకాకుండా మన కుకింగ్ వీడియోస్, సో ఫన్నీ వీడియోస్ వీళ్ళంతా ఉంటారు కదా. సో ఒక్కొక్కరికి ఉపయోగపడతాయి ఎక్విప్మెంట్ అనేవి. సో ట్రావెలింగ్ వచ్చిన వాళ్ళకైతే చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, సో వాళ్ళకి కావాల్సింది ఒక గోప్రో. సో గోప్రో వచ్చేసి సో ఇలా ఉంటుంది గోప్రో. సో గోప్రో బాక్స్లో ఉంటుంది. దీని ప్రైస్ వచ్చేసి 32,000 ఉంటుంది. సో గోప్రోకి సంబంధించి ఒక గిమ్మెల్ కావాలి. సో ఈ గిమ్మెల్, ఈ గోప్రో, సో అంతేకాకుండా మనకు డీజే టెక్ అని మైకులు ఉంటాయి. సో మనం ఇంటర్వ్యూ చేసే మాది ఇట్లా మైకులు ఉంటాయి. సో ఇవి కూడా ఉపయోగపడతాయి ఒక మోటో వ్లాగర్కు. సో మోటో వ్లాగర్కు ఫస్ట్ కావాల్సింది ఒక బైక్, ఒక రైడింగ్ సంబంధించిన బైక్ అయితే కావాలి. ఇలాంటి బైక్ అయితే ఉపయోగపడుతుంది. సో ఇది ఉంటుంది. సో ట్రావెలింగ్ సంబంధించిన వాళ్ళకైతే ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే, సో వాళ్ళకు గోప్రో, ఐఫోన్ 13 Pro 15 Pro మ్యాక్స్ ఉంటే ఉపయోగపడుతుంది. సో దాంట్లోనే వీడియో తీసుకొని దాంట్లోనే ఎడిటింగ్ చేసుకోవచ్చు. సో అవుతుంది. సో ఇంకా ఫన్నీ వీడియోలకు వచ్చేసి ఖచ్చితంగా కెమెరా అవసరం అవుతుంది. కెమెరా ఖచ్చితంగా గిమ్మెల్, సో కొన్ని ఎక్విప్మెంట్లు కావాలి దానికి. సో లాస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి యూట్యూబ్లో ఇలా ఎన్ని చేస్తే యూట్యూబ్లో నెలకు ఎంత సంపాదించగలము అనేది ఒక చిన్న పాయింట్. సో చాలామందికి తెలియకుండా ఉంటుంది ఈ విషయము. చాలామంది కూడా చెప్పిండరు. సో ఏంటంటే యూట్యూబ్లో డబ్బులు ఎలా సంపాదించారు అంటే, సో ఫన్నీ వాళ్ళు ట్రావెల్ అవుతారు కదా. సో ఫన్నీ వాళ్ళకి ఎక్కువ యూజ్ ఉంటాయి కాబట్టి సో వాళ్ళ మనీ అయితే ఎక్కువగా ఉంటుంది, ఎక్కువ షార్ట్స్ తీస్తూ ఉంటారు. అంతేకాకుండా యూట్యూబ్లో ఎన్ని వ్యూస్కు ఎంత మనీ వస్తుంది అనేది ఒక ఎగ్జాంపుల్. సో ఒక వీడియోకు చూసుకున్నాము, ఒక హాఫ్ అన్ అవర్ వీడియో 25 minutes నుంచి 30 minutes ఉన్న ఒక వీడియో తీసుకొని యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే మాత్రము ఒక ఫన్నీ కానీ, సో ఒక ట్రావెలింగ్ కానీ, ఒక మోటో బ్లాగ్ కానీ, ఈ మూడిట్లో 25 minutes వీడియోను మనకు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే సో 1K వ్యూస్ వస్తే మాత్రం $1 అయితే వస్తుంది. సో మనకు 1 lakh చూస్తే మాత్రము 5K వస్తుంది డబ్బులు. సో ఒక వీడియో 1 million పోతే మాత్రము 70,000 రూపాయలు వస్తుంది. సో చాలా కష్టపడాలి రావాలంటే, చాలా మనకు ఫాలోవర్స్ ఉండాలి. సో చాలా ఇబ్బంది వస్తూ ఉంటాయి. సో యూట్యూబ్లో మానిటైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక ఈమెయిల్ ద్వారా చేసుకున్న తర్వాత యూట్యూబ్కి మనకు అనుసంధానం ఏంటంటే 1000 మంది సబ్స్క్రైబర్లు, 4000 hours వాచ్ అవర్ ఉండాలి. సో ఇది 2 ఉంటే ఎలిజిబుల్ అవుతాం మనం దానికి యూట్యూబ్కు. సో ఎలిజిబుల్ అయిన తర్వాత మనకు పిన్ కోడ్ వస్తుంది, బ్యాంక్కి వెళ్ళేసి తీసుకొని అది మనం ఎంటర్ చేసుకొని తర్వాత మనకు మెయిల్ వస్తుంది. అప్పటి నుంచి మనకు $US పడుతుంటాయి కాబట్టి ఆ మెయిల్ నుంచి మనం లాగిన్ అయ్యి సో మనకు పర్ మంత్ ఎంత వీడియోలు చేస్తామో అన్ని వ్యూస్ వస్తాయో దాన్ని బట్టి మనకు ఉంటుంది. అది విషయము. సో చెప్పే కదా, 1Kకి $1, 1 lakhకు 5K అమౌంటు. సో 1 million వ్యూస్కు 70,000 రూపాయలు అయితే వస్తుంది. సో ఎవరైనా కొత్తగా ఛానల్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. మోటో ట్రావెల్ కావాల్సింది ఫస్ట్ బైకు. సో దానిపైన మనకు ఒక హెల్మెట్ కావాలి. సో హెల్మెట్ తర్వాత ఒక అంతేకాకుండా మనకు స్పెట్స్ ఒక జత, అదే స్పెట్స్ ఇవి సెట్ అవుతాయి. సో నైట్ వచ్చేసి ఈ కలర్ అయితే మనకు యూజ్ అవుతాయి చాలా. అంతేకాకుండా మనకు సో బైకుకు మనకు ఎక్కువ ట్రావెల్ 150 kilometers అబోవ్ దాటినప్పుడు మనకు కావాల్సింది చైన్ ఆయిల్ కన్నా చైన్ స్ప్రే వాడితే మాత్రం స్మూత్గా అయితే ఉంటుంది. సో మన దగ్గర అయితే ఓకేఎస్ అనేది చైన్ స్ప్రే అయితే ఉంది. సో ఇది మనకి బైకుకి వచ్చేసి ఇది యూజ్ అవుతుంది. అంతేకాకుండా మనకు డిస్క్ ఆయిల్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎక్కువ మనం బ్రేక్ సిస్టమ్ అనేది ఉపయోగపడతాం కాబట్టి సో డిస్క్ ఆయిల్ కూడా వాడాలి. బైకుకి వచ్చేసి ఇక్కడ ఉంటుంది డిస్క్ ఆయిల్. వెళ్ళినప్పుడు మనకు తలనొప్పి కానీ ఏమైనా జ్వరం అట్లా వచ్చినప్పుడు మనకు వచ్చేసి మెడిసిన్ కూడా చాలా ఉపయోగపడతాయి కాబట్టి ఒక కిట్ మాది మెడిసిన్ కూడా ఉపయోగపెట్టుకున్నాను. సో మెడిసిన్ కూడా ఉపయోగపడుతుంది. సో అంతేకాకుండా మనకు పవర్ బ్యాంక్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకు దూర ప్రయాణం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనకు ఛార్జర్స్ మనకు ఛార్జింగ్ పెట్టుకోవడానికి అవకాశం లేనప్పుడు మనకు ఛార్జింగ్ ఒకేసారి పెట్టుకోవచ్చు. సో మనకు 30,000 hours వచ్చేసి మనకు పవర్ బ్యాంకు. సో నేను యూజ్ చేసేసి మొత్తము సెల్లుకు, కెమెరాలకు,
డీజేటెక్ మైకులకు మొత్తం దీని నుంచి మనం పవర్ అయితే తీసుకుంటాను నేను. ఇది వచ్చేసి దీని ప్రైస్ వచ్చి 2500 రూపాయలు ఆన్లైన్లో ఉంది మనకు. ట్రావెలింగ్ ఉపయోగ వాళ్ళకైతే ఈ బైక్ బోయా మైక్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. సో ఇది వచ్చేసి దీని ప్రైస్ వచ్చి 1000 రూపాయలు. సో ఇది ట్రావెలింగ్ చేసే వాళ్ళకు, మోటో వ్లాగింగ్ అవసరం లేదు, ట్రావెలింగ్ చేసే వాళ్ళకు ఈ మైక్ అయితే ఉపయోగపడుతుంది. వాటర్ ప్రూఫ్ కదా గోపురం అనేది మనకు. ఇది పైన పౌచ్ వచ్చేసి ఇది వచ్చేసి ఆన్లైన్లో 150 రూపీస్ ఇది. సో మనం వాటర్లో కూడా యూజ్ చేసుకోవచ్చు, వీడియో తీసుకోవడానికి మంచిగా ఉపయోగపడుతుంది. సో మనకు బైక్ తోలేటప్పుడు ఆర్సీ, లైసెన్సు, ఇన్సూరెన్సు అనేది చాలా ముఖ్యము. మన పోలీసు బారి నుంచి మనం తప్పించుకోవడానికి ఇవన్నీ చాలా ముఖ్యము. ఖచ్చితంగా ట్రావెల్ చేసే వాళ్ళు, సో మోటో వ్లాగింగ్ చేసే వాళ్ళకైతే లైసెన్స్, ఆర్సీ అనేది చాలా ముఖ్యము. సో ట్రావెల్ చేసే వాళ్ళకి అనవసరము, సో వాళ్ళకైతే ఉపయోగపడుతుంది ఖచ్చితంగా. దానికోసం ఒక పర్స్ అయితే మనం మెయింటైన్ చేస్తున్నాము. ఇయర్ ఫోన్స్ ఇవి, సో ఇవి కూడా ఉపయోగపడతాయి మనకు ఒక జత. సో మనం చిన్న దెబ్బలు తగిలినప్పుడు మనకు చిన్న దెబ్బలు తగిలినప్పుడు తగిలించుకోనికి ఎక్కడ మనం ఫారెస్ట్ అట్లా వెళ్ళినప్పుడు, సో ప్రతి ఒక్కటి మనం క్యారీ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ట్రావెలింగ్ వెళ్ళేట వాళ్ళు, మోటో వ్లాగ్ చేసే వాళ్ళు చాలా ఉపయోగం. నేను చూపించిన ఎక్విప్మెంట్ అన్ని ప్రతి ఒక్కరికి ఉపయోగమే. సో ఏంటంటే ప్రతి ఒక్కటి మనకు ముఖ్యమే. అంతేకాకుండా ఎప్పటికీ మనము క్యారీ చేసుకోవాల్సింది ఒక బాటిల్ కూడా క్యారీ చేయాలి. సో మనం ఎక్కడైనా ట్రావెలింగ్ వెళ్ళినప్పుడు వాటర్ బాటిల్ కూడా చాలా ఇంపార్టెంట్. సో గ్యాస్ మొత్తం మనం ఎక్విప్మెంట్లు పెట్టుకోవడానికి నేను ఒక బ్యాగ్ అయితే క్యారీ చేశాను. సో ఇది ఆన్లైన్లో వచ్చేసి దీన్ని 500 రూపీస్ బ్యాగ్. సో బ్యాగ్ వచ్చేసి 500 రూపీస్, ల్యాప్టాప్ బ్యాగ్. సో మనం ల్యాప్టాప్ ఉన్నా కూడా లోపల ల్యాప్టాప్ పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది. సో మొబైల్స్ కానీ మనకు వర్షం పడినప్పుడు మనకు చాలా ఉపయోగపడుతుంది. బ్యాగ్ కూడా క్యారీ చేయాలి సో బైక్తో పాటు. సో డీజేటెక్ అనేది మైక్స్, దీని ప్రైస్ వచ్చేసి 5K. సో ఇవి వచ్చేసి దీనిలో మనకు సో ఒక రిసీవరు, 2 మైక్ అయితే ఉంటాయి. సో రిసీవర్ వచ్చి బ్లూటూత్ కనెక్షన్ ఇట్లాంటిది, మైక్స్ 2 ఉపయోగపడతాయి. సో దీనికి కావాల్సిన మనకు లోపల ఛార్జింగ్ పిన్స్ అయితే ఇచ్చాడు, ఎక్స్ట్రా 2 అయితే ఇచ్చాడు. సో ఇది ఐఫోన్ కానీ యూజ్ చేసుకోవచ్చు, సో మామూలుగా గోప్రోకి సెట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మొబైల్ కూడా యూజ్ చేసుకోవచ్చు డీజేటెక్స్. సో మైక్ వాయిస్ అయితే మొత్తం క్లారిటీగా బాగా అయితే వస్తుంది. సో ఇది కూడా కావాలనుకుంటే ఆన్లైన్లో బుక్ చేసుకోండి. ఇది కూడా ఫ్లిప్కార్ట్లో వచ్చేసి 5K ఉంది. స్పీచ్ అయితే ఉపయోగపడుతుంది మనకు, స్టోరేజ్ ఎక్కువ అయినప్పుడు గోప్రోలో. సో ఓటీజీ అయితే 120 GB. ఇది వచ్చేసి దీని 1000 రూపాయలు. సో మైక్ అయితే మొబైల్కి మైక్ అయితే ఇది యూజ్ అవుతుంది. గింబల్ వచ్చేసి ఇలా విధంగా ఉంటుంది. సో గోప్రోకి వచ్చేసి ఇలా సెట్ చేసుకోవచ్చు. 1 2 3 4 స్టెప్స్ అయితే ఉంటాయి. ఇలా యూజ్ చేసుకోవచ్చు మనం గోప్రో సంబంధించి వీటిలో. సో దీని ప్రైస్ వచ్చేసి మనకు 400 సో ఫ్లిప్కార్ట్లో 400 రూపీస్ ఇది. సో మనకు ట్రావెలింగ్కు ఇంత అమౌంట్ అయితే ఉంటుంది, అన్నీ కొనాల్సింది వస్తుంది. సో ఒక ఫన్నీ వీడియోలు తీసే వాళ్ళకైతే ఈజీగా తీయచ్చు, వాళ్ళకి డిఫరెంట్ అయితే ఇంతే. సో చూశారు కదా గైస్, మొత్తం ఏవేవి అనేవి మొత్తం చెప్పేసా మీకు. సో మీరు ఇంకా ఫాలో అవుతారో ఫాలో కండి. సో మీకు తమిళ చేసే ముందే అర్థమైంటుంది ఇంకా అది. సో గైస్ అంతేకాకుండా ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్, కామెంట్ చేయండి. సో బాయ్.